నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా కడపలోనే ఆధార్ సేవలు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే మాధవరెడ్డి, జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులరెడ్డిల వెల్లడి. కడప నగరంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. ఐషిఫా మానసిక వికలాంగుల కేంద్రాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ నేతలు. పెద్ద దస్తగిరి హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా అక్రమంగా కేసు నమోదు చేశారు. నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి వెల్లడి. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ అవసరమైన సౌకర్యాలను మరింత విస్తరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి, టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులరెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఆధార్ కార్యాలయాన్ని ఆయా నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త ఆధార్ నమోదుతో పాటు అందులోని తప్పొప్పులకు సంబంధించి ఈ కేంద్రంలో సంప్రదించవచ్చన్నారు. గతంలో ఆధార్ కార్యాలయం కోసం హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఈ విషయంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో ఈ ఆధార్ కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. ప్రజలు వీరి సేవలను సద్వినియోగం చేసుకుని వారి ఇబ్బందులను తొలగించుకోవాలని సూచించారు. ఆధార్తో ప్రతి అంశం ముడిపడిన తరుణంలో మీరు అందిస్తున్న సేవలకు విశేష ప్రాధాన్యత ఉందని, ప్రజలు వారు అందిస్తున్న సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ నిర్వాహకులు జావేద్, హరినాథ్తో పాటు స్థానిక ప్రముఖులు ఇంకా పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. Thank you for giving good services to Kadapa. ఇక్కడ ఒక రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీ ఈ డైరెక్ట్ రిపోర్ట్కి మీడియా సార్ ఏదైనా ఆధార్ సర్వీస్ అందరికీ నమస్కారం. ఈరోజు కడప నగరంలో నగర ప్రజలందరికీ, కడప జిల్లా ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త. ఆధార్ సేవా సెంటర్ ఈరోజు కడప జిల్లాలో, కడప నగరంలో ఏర్పాటు కావడం, కడప జిల్లా ప్రజలందరికీ కూడా అన్ని రకాల ఆధార్ అనుసంధానమైన సౌకర్యాలన్నీ కూడా కడప నగరంలోనే, కడప జిల్లా వాసులకు అందరికీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ ఆధార్ సెంటర్లన్నీ కూడా రాష్ట్రంలో కూడా ఆధార్ సెంటర్లు ప్రతి ఏరియాలో కూడా, ప్రతి చిన్న ఊర్లలో కూడా ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆలోచనను ఈరోజు కడప నగరంలో ఏర్పాటు చేయడం శుభపరిణామం. కడప ప్రజలు ఈరోజు, జిల్లా ప్రజలు హైదరాబాద్కో, విశాఖపట్నానికో, విజయవాడకో ఎక్కడికో పోయి తన ఆధార్లో ఉన్న సాంకేతిక ఇబ్బందులను సరిచేసుకునే అవసరం లేకుండా కడప నగరంలోనే కడప జిల్లా వాసులందరూ కూడా వచ్చి ఇక్కడే అవన్నీ సవరించుకోవడం కానీ, కొత్త ఆధార్ తీసుకోవడం కానీ, డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడం కానీ, ఫోన్ నెంబర్ మార్చుకోవడం కానీ, పాను నెంబరు గల అనుసంధానం చేయాలంటే మార్చుకునే అవకాశం కానీ కడప నగరంలో ఈరోజు ఏర్పాటైంది. దానికి రీజనల్ హెడ్ జావేద్ గారు, అదేవిధంగా దానికి సంబంధించిన కాంట్రాక్టర్ నాగరాజ్ గారు, హరినాథ్ గారు ఏర్పాటు చేశారు. మరి కేంద్రాన్ని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే మాధవి గారు ఓపెన్ చేయడం కడప ప్రజలందరికీ కూడా ఒక సంతోషకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆధార్ సేవలకు సంబంధించి కడప హెడ్ క్వార్టర్స్లో వై జంక్షన్లో ఆధార్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఈ సేవలు చేసుకోవడానికి, మనం వినియోగించుకోవడానికి కడపలో ఈ విధమైన ఆఫీస్ లేకుండా ఉంది. ఇప్పుడు కడప హెడ్ క్వార్టర్స్లో, కడపలో ఈ యొక్క ఆఫీసు వై జంక్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఎవరైనా కానీ వాళ్ళకి ఆధార్ సంబంధంగా ఏ సేవలు కావాలంటే కూడా ఇక్కడే కడపలోనే చేసుకొని పోయే విధంగా వాళ్ళకి సౌకర్యవంతంగా చేశారు. ఇంతకుముందు హైదరాబాద్కి కానీ వేరే నగరాలకు కానీ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఈ ఆధార్ సేవలను ఇచ్చే విధంగా, ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా ఈరోజు ఈ యొక్క ఆధార్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ ఈ యొక్క సేవలు
వినియోగించుకొని వాళ్ళకున్న ఇబ్బందుల నుంచి బయటకు పడే విధంగా వస్తారని నేను అనుకుంటున్నాను. అలాగనే మేము పబ్లిక్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఏజ్ ఎక్కువ పడింది, లేకపోతే ఇంకా మేము ఆధార్ కార్డులో మా పిల్లల్ని ఎక్కించుకోవాలంటే మాకు ఇబ్బందిగా ఉందనే సమస్యలు చాలా విన్నాము. బట్ ఆ సమస్యలకు అందరికీ అంతం ఈ సేవా సెంటర్ ద్వారా మొదలవుతుంది. ప్రతి ఒక్కరు ఈ సేవలను ఉపయోగించుకొనేసి వాళ్లకు ఇప్పుడు ఆధార్ కార్డు లేనిది ఇంకా ఎక్కడ ఏ పని మనం చేయలేని పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో మన ఐడి కార్డు అంటే ఆధార్ కార్డే. కాబట్టి ఆ సేవలను కడపలో హెడ్ క్వార్టర్స్లో తీసుకురావడం అనేది చాలా సంతోషించే విషయము. అలాగనే దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన జావేద్ గారు కానీ, అలాగనే హరికృష్ణ గారు కానీ, హరినాథ్ గారు కానీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పెద్ద దస్తగిరి హత్యతో తనకెలాంటి సంబంధం లేకున్నా అక్రమంగా కేసు నమోదు చేశారని నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద్ రెడ్డి తెలిపారు. పెద్ద దస్తగిరి హత్య కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. చనిపోయిన పెద్ద దస్తగిరితో ఎలాంటి మనస్పర్ధలు లేవని, ఆయన మంచి మిత్రుడని అన్నారు. 36 రోజులుగా కస్టడీలో ఉన్నానని, తనకు క్రిమినల్ నేపథ్యం లేదని, నేరస్తులతో ఎటువంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. హత్య చేసిన వారికి తనకు ఎటువంటి సంబంధం లేదని, వారికి తాను వాహనం, డబ్బులు ఇచ్చినట్లు తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. తనను పోలీసులు అరెస్ట్ చేయలేదని, తానే స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు ఈ సందర్భంగా చెప్పారు. మాజీ సీఎం జగన్పై అభిమానంతోనే పార్టీ కోసం పనిచేశానని, హత్యతో మనకు సంబంధం లేదని, భయపడవద్దని వైఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి, అంజాద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డిలు చెప్పారన్నారు. తనను ఎవరూ భయపెట్టలేరని, న్యాయపరంగా పోరాడతానని అన్నారు. షరతులతో కూడిన బెయిల్పై ఉన్నాను కాబట్టి అన్ని విషయాలు చెప్పలేకున్నానని, న్యాయస్థానంలో తనపై పెట్టిన కేసు గురించి చట్టపరంగా పోరాడతానని ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం పెద్ద దస్తగిరి మర్డర్ గురించి. నాకు కండిషన్ బెయిల్లో రావడం జరిగింది. నా యొక్క వాదనను ప్రజాస్వామ్యబద్ధంగా వినిపించుకోవడంలో నా హక్కును మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ ఉన్నా. నాకు పెద్ద దస్తగిరి మర్డర్కు ఎటువంటి సంబంధం లేదు. ఈ కేసు ఒక అక్రమ కేసు మాత్రమే. ఎందుకంటే పెద్ద దస్తగిరి అనే అతను మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన కూడా నాకు మంచి స్నేహితుడు. ఆయన కూడా ఎప్పుడు ఒక సోదరుడిలాగా ఎక్కడ కనిపించినా అతను నన్ను పలకరించేవాడు. నేను కూడా అదే గౌరవంతో అతన్ని పలకరించేవాడిని. నాకు అతనికి ఎటువంటి మనస్పర్ధలు కానీ, ఎటువంటి లావాదేవీలు కానీ ఎప్పుడు కూడా లేవు. ఎప్పుడు కూడా మేమంతా కూడా పార్టీ ఆఫీస్లో కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఇది ఒక అనుకోకుండా జరిగినటువంటి ఒక దుర్ఘటన. ఎందుకంటే ఒక మంచి మిత్రుడిని మేము కూడా కోల్పోయినాం. ఆ బాధ నాకుతో పాటు మా పార్టీ వాళ్ళందరికీ కూడా ఉంది. ఇకపోతే నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్ నాయకునిగా ఉండేవాడిని. ఎప్పుడు కూడా ఏ ధర్నా అన్నా కూడా, పార్టీ ఏ పిలిపించినా కూడా నేను ముందుండి నడిపించేవాడిని. ఆ సందర్భాల్లో సమైక్యాంధ్ర ఉద్యమంలో కావచ్చు, విద్యుత్ ధర్నాలో కావచ్చు, మరి పార్టీ పిలిపించినటువంటి అన్ని నిరసన కార్యక్రమాల్లో కూడా నేను చురుగ్గా పాల్గొన్నప్పుడు పోలీసులు పెట్టినటువంటి కేసులు తప్ప నాపై నాకు వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పర్సనల్ కేసులు లేవు. నాకు ఎప్పుడు కూడా ఏ క్రిమినల్స్తో కానీ ఎవరితో కానీ ఎప్పుడు కూడా నాకు సంబంధాలు లేవు. అంతేకాకుండా నేను ఉన్నటువంటి 22 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరితో కూడా పెద్దల పట్ల నేను గౌరవంగా ఉండేవాడిని. ఈరోజు నా పైన ఒక అక్రమమైనటువంటి కేసు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పుకోవాల్సినటువంటి అవసరం సందర్భం వచ్చింది కాబట్టి మీతో పాల్పంచుకుంటూ ఉన్నా. అంతేకాకుండా ఏ స్టేషన్లో కానీ పోలీస్ అధికారులతో నాకు సత్సంబంధాలు ఉండేది. నేను ఎప్పుడు కూడా ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించేవాడిని కాదు. ఒక పోలీసులే కాదు, ఏ అధికారులతో కూడా ఒక మంచి కింద స్థాయి కానీ పై స్థాయి అధికారులతో ఒక రాష్ట్ర స్థాయిలో ఒక మంచి సంబంధాలు పెట్టుకున్నటువంటి వ్యక్తిని నేను.
అంతేకాకుండా ఇంత పెద్ద కష్టకాలం, ఎందుకంటే నా జీవితంలో దాదాపు నాకు 47 సంవత్సరాలు. ఒకటి, మా అన్న చనిపోయినప్పుడు మా కుటుంబం కుంగిపోవడం జరిగింది. ఆ ఒక్క సందర్భంలో దాదాపు కష్టపడి మళ్ళీ మా కుటుంబ సభ్యులంతా కూడా నా వివాహం అయిన తర్వాత మళ్ళీ కూడా మేము అభివృద్ధి కావడం జరిగింది. మళ్ళీ ఈ 47 సంవత్సరాలు అంటే దాదాపు 24-23 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఈ జీవితంలో కష్టకాలం వచ్చింది. ఎందుకంటే సంబంధం ఉంటే సంబంధం చేసి ఉండొచ్చు, ఆవేశంలో తాగి కొంతమంది చేస్తారు, కక్ష కొద్దీ కొంతమంది చేస్తారు, ఆవేశంలో కొంతమంది చేస్తారు. కానీ నాకు అతనితో ఎటువంటి నాకు ఆవేశము లేదు, కక్ష లేదు, కోపము లేదు. అటువంటి సందర్భంలో ఇది కేవలం ఒక అక్రమమైన కేసు. అనేక ఆరోపణలు రావడం జరిగింది, అనేక బాధపడడం జరిగింది. ఎందుకంటే అరెస్ట్ అయిన తర్వాత నేను ఎక్కడ కూడా నా వాయిస్ వినిపించుకునే దానికి లేదు. కాబట్టే దాన్ని 34 రోజులుగా నేను నా యొక్క ఆవేశాన్ని, నా యొక్క బాధని తొక్కిపట్టుకొని ఈరోజు మీతో పాలుపంచుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంత పెద్ద కష్టకాలంలో నా కుటుంబానికి అండగా ఉన్నటువంటి మా పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ అవినాష్ రెడ్డి గారికి, పార్టీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారికి, మాజీ మేయర్ సురేష్ బాబు గారికి, మాసీమ బాబు గారికి, సతీష్ రెడ్డి గారికి, ఇంకా పార్టీలో అనేక మంది ఇబ్బందులు పోలీసులు పెడతాయి. మరి కూడా కుండలు బద్దలు కొట్టి చెప్తా ఉండా. ఎందుకంటే సంబంధం లేకుండా ఒక మనిషి పైన ఆరోపణలు వచ్చినప్పుడు ఎంత బాధపడతారనేది సగటు మనిషిగా మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆ బాధ, ఆవేదన ఈరోజు మీ ద్వారా సమాజానికి నేను చెప్పుకోవాలి కాబట్టి తిరిగి నేను చెప్పుకుంటా ఉండా. ఎందుకంటే చెప్పుకోవాల్సినటువంటి అవసరం, సందర్భం నాకు ఎప్పుడు రాలేదు. ఈరోజు నా పైన ఒక అక్రమమైనటువంటి కేసు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పుకోవాల్సినటువంటి అవసరం, సందర్భం వచ్చింది కాబట్టి మీతో పాలుపంచుకుంటూ ఉన్నా. అంతేకాకుండా ఏ స్టేషన్లో కానీ పోలీస్ అధికారులతో నాకు సత్సంబంధాలు ఉండేది. నేను ఎప్పుడు కూడా ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించేవాడిని కాదు. ఒక పోలీసులే కాదు, ఏ అధికారులతో కూడా ఒక మంచి కింద స్థాయి కానీ పై స్థాయి అధికారులతో ఒక రాష్ట్ర స్థాయిలో ఒక మంచి సంబంధాలు పెట్టుకున్నటువంటి వ్యక్తిని నేను. అంతేకాకుండా ఇంత పెద్ద కష్టకాలం, ఎందుకంటే నా జీవితంలో దాదాపు నాకు 47 సంవత్సరాలు. ఒకటి, మా అన్న చనిపోయినప్పుడు మా కుటుంబం కుంగిపోవడం జరిగింది. ఆ ఒక్క సందర్భంలో దాదాపు కష్టపడి మళ్ళీ మా కుటుంబ సభ్యులంతా కూడా నా వివాహం అయిన తర్వాత మళ్ళీ కూడా మేము అభివృద్ధి కావడం జరిగింది. మళ్ళీ ఈ 47 సంవత్సరాలు అంటే దాదాపు 24-23 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఈ జీవితంలో కష్టకాలం వచ్చింది. ఎందుకంటే సంబంధం ఉంటే సంబంధం చేసి ఉండొచ్చు, ఆవేశంలో తాగి కొంతమంది చేస్తారు, కక్ష కొద్దీ కొంతమంది చేస్తారు, ఆవేశంలో కొంతమంది చేస్తారు. కానీ నాకు అతనితో నాకు ఆవేశము లేదు, కక్ష లేదు, కోపము లేదు. అటువంటి సందర్భంలో ఇది కేవలం ఒక అక్రమమైన కేసు. అనేక ఆరోపణలు రావడం జరిగింది, అనేక బాధపడడం జరిగింది. ఎందుకంటే అరెస్ట్ అయిన తర్వాత నేను ఎక్కడ కూడా నా వాయిస్ వినిపించుకునే దానికి లేదు. కాబట్టే దాన్ని 34 రోజులుగా నేను నా యొక్క ఆవేశాన్ని, నా యొక్క బాధని తొక్కిపట్టుకొని ఈరోజు మీతో పాలుపంచుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంత పెద్ద కష్టకాలంలో నా కుటుంబానికి అండగా ఉన్నటువంటి మా పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ అవినాష్ రెడ్డి గారికి, పార్టీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారికి, మాజీ మేయర్ సురేష్ బాబు గారికి, మాసీమ బాబు గారికి, సతీష్ రెడ్డి గారికి, ఇంకా పార్టీలో అనేక మంది ఇబ్బందులు పోలీసులు పెడతారని భయం ఉన్నా కూడా భయపడకుండా, నేను లేకున్నా కూడా నా కుటుంబానికి అండగా ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అందరికీ, అంతేకాకుండా పార్టీలకు అతీతంగా చాలామంది, ఎందుకంటే ఒక మంచి వ్యక్తి ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా కూడా నాకు మద్దతు ఇచ్చినటువంటి చాలామంది, అనేక మంది మా కుటుంబానికి ఫోన్ చేసి నిత్య అటువంటి వాడు కాదు, మీరు భయపడద్దమ్మా అని చెప్పిన వాళ్ళందరికీ, నా సహాయం చేసిన నా మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా వారందరికీ చేతులు జోడించి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. నాకు దేవునిపైన నమ్మకం ఉంది, విపరీతమైనటువంటి దైవభక్తి నాకు ఉంది. అది మీ అందరికీ కూడా తెలుసు. దైవభక్తి ఉన్నవాడు సమాజంలో ఎప్పుడు కూడా తప్పు చేసేదానికి వెనకడుగులోనే ఉంటాడు. కాబట్టి ఈ అటువంటి పరిస్థితిలో నాపై వచ్చినటువంటి అక్రమ కేసును నేను న్యాయస్థానంలో పోరాటం చేస్తా. నా నిర్దోషిత్వాన్ని ఖచ్చితంగా దేవుని యొక్క సహాయంతో నేను నిరూపించుకుంటా. అంతేకాకుండా నా పైన ఎవరు అక్రమ కేసు పెట్టినారో, మరి ఎవరికి అవసరం వచ్చిందో నాకైతే తెలియదు. వారిని కూడా దేవుడే శిక్షిస్తాడు తప్ప నేను వారిని ఒక్క మాట కూడా ఈ సందర్భంలో నేనేం కామెంట్ చేయడం లేదు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా దేవుడు ఖచ్చితంగా మరి ఆయనే చూసుకుంటాడు. వారికి ఎందుకు అంత దుర్బుద్ధి పుట్టించాడో మరి ఆయనే, ఆ దేవుడే చూసుకుంటాడు. అలాగే కడప ప్రజలు ఎప్పుడు కూడా అనేక మంది
ప్రెస్ వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు ఒక తమ్ముడులాగా, సమాజంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు కూడా ఒక తమ్ముడులాగా, ఒక బిడ్డలాగా నన్ను ఎప్పుడు కూడా ప్రేమిస్తూ వచ్చారు. అదే ప్రేమతో నన్ను ఎల్లవేళ్ళ మీరు ఆదరిస్తారని, అభిమానిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. అంతేకాకుండా ఈ అక్రమ కేసులు నన్నేం భయపెట్టలేవు. అలాగే జగన్మోహన్ రెడ్డితో నా ప్రయాణం ఎప్పటికీ ఆగదు. ఎందుకంటే రాజకీయాలు ఏం శాశ్వతం కాదు. మాకన్నా ముందు శివానంద రెడ్డి సార్ ఉన్నాడు, ఆయన తర్వాత అహ్మదుల్లా ఉన్నాడు, ఖలీల్ బాషా ఉన్నాడు. ఎంతోమంది రాజకీయాల్లో వస్తారు పోతారు. రాజకీయాలు ఏం శాశ్వతం కాదు, రాజకీయాలు అవసరం కూడా లేదు. కేవలం నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమతోనే నేను ఈ రాజకీయాల్లో ఆయనతో కొనసాగుతా కూడా. తప్ప ఈ కేసులు పెట్టేంత మాత్రాన్ని నేను ఏదో భయపడి ఇంకోటి అవుతానంటే అది వారికే నేను వదిలేస్తూ ఉండా. దేశ ప్రగతి యువతతోనే సాధ్యమని గుర్తిస్తూ వారి ద్వారానే దేశం సమగ్రాభివృద్ధి పొందగలదని తెలియజేసిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్పీర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్పీర్ ఆధ్వర్యంలో నగరంలోని పాత రిమ్స్లోని అల్షిఫా మానసిక దివ్యాంగుల కేంద్రంలో ఆహార పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గౌస్పీర్ మాట్లాడుతూ దేశాన్ని భవిష్యత్తులో ప్రధానిగా ముందుకు తీసుకెళ్లేది రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఇక్కడ నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. యువత ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని తెలియజేస్తూ వారి ఆలోచనకు అనుగుణంగా ముందుకెళ్తున్న యువ నేత రాహుల్ గాంధీ తీరు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ కనపడతాడు రాహుల్ గాంధీ ఇట్లా చూడండి సార్. ఓకే. बेटा ఈరోజు మా యువ నాయకుడు, నిజమైన యువ నాయకుడు అంటే మా రాహుల్ గాంధీ గారే. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ మతి స్థిమితం లేని, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఏదైతే హాస్టల్ ఉందో ఇక్కడ, మరియు హాస్టల్ మరియు స్కూల్ నడుస్తుంది ఇక్కడ అల్షిఫా పేరుతో ఓల్డ్ రిమ్స్లో, అక్కడ రావడం జరిగింది. పిల్లలకు ఆహారం ఈరోజు ఉదయం అందించడం జరిగింది. ఆయన అంత గొప్ప స్వభావుడు, రాబోయే కాలంలో ప్రధానిగా దేశానికి ముందుకు తీసుకెళ్ళినవాడు. అటువంటి గొప్ప వ్యక్తి పుట్టిన సందర్భంగా ఒక మంచి కార్యం చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మేమందరం రావడం జరిగింది. ఇక్కడ చూసే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు పిల్లలు, మరియు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు. అంటే మెంటల్లీ ఉండి కూడా మళ్ళీ ఫిజికల్లీ కూడా ఉన్నారు. అటువంటి పిల్లలకు సేవ అందించడం మాకు చాలా సంతృప్తి కలిగిస్తుంది. అదేవిధంగా నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ఈరోజు కూడా చెప్తున్నాను, ఎవరైతే యువత ఉందో, యువతతో రాహుల్ గాంధీ ఉన్నారు. రాహుల్ గాంధీ యువతను చాలా వాళ్ళ మీద దేశం వాళ్ళ ద్వారానే ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇక్కడ యువత కోసం పోరాడుతున్నారు. వాళ్ళ ఎగ్జామ్స్ లీక్ కావడం చాలా బాధాకరమని దానికోసం ధర్నా చేసినారు, ఆందోళన చేసినారు. అదేవిధంగా వాళ్లకు ఉద్యోగాలు దొరకపోవడము అది చాలా దేశ ప్రగతికి తూట్లు పడే విధంగా ఉంది. కాబట్టి దేశ ప్రగతి కావాలంటే యువతకు మంచి ఉద్యోగ మరియు స్వయంగా ముందుకెళ్లే విధంగా వాళ్లకు ఏదైనా వనరులు ఏర్పాటు చేయాలనేదే రాహుల్ గాంధీ గారి విషయం. కాబట్టి కడపలో ఉండే యువత అంతా ఈరోజు కాంగ్రెస్తో కలిసి రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా
సార్ ఏదైతే జరుగుతుందో ఎస్ఐఆర్ దానికి కూడా రాహుల్ గాంధీ గారు ఓట్లు పోకుండా యువత ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని పిలుపునిస్తున్నారు. ఎందుకంటే ఏ అయితే పార్టీలు ఉన్నాయో బీజేపీ కానీ బీజేపీతో ఉండే పార్టీలు వైసీపీ కానీ టీడీపీ కానీ ఇవి ఓట్లు ఉన్న ఓటుదారులకు ఓట్లు లేకుండా చేయడం వీళ్ళ స్వభావం. కాబట్టి దాని నుంచి బయటికి రావాలా. రాబోయే కాలంలో అన్ని విధాల రాహుల్ గాంధీ గారు మనకు తోడుగా ఉన్నారు యువతకని మరీ తెలుపుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత విద్యతో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఇడుపులపై IIIT డైరెక్టర్ విజయ్ ప్రకాష్ తెలిపారు. వేంపల మండల పరిధిలోని ఇడుపులపై ఆర్కే వ్యాలీ IIIT కళాశాలలో అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం ఇడుపులపై ఆర్కే వ్యాలీ క్యాంపస్లోని సెంట్రల్ లైబ్రరీలో అడ్మిషన్ల ప్రక్రియను డైరెక్టర్ ప్రారంభించారు. ఇందులో భాగంగా 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ స్థానంలో సత్యసాయి జిల్లాకు చెందిన లక్ష్మీ నివాస్, ద్వితీయ స్థానంలో దీపిక, తృతీయ స్థానంలో అనంతపురం జిల్లాకు చెందిన హారికలు ఉత్తీర్ణులుగా నిలిచారన్నారు. వారికి అడ్మిషన్ అలాట్మెంట్ పత్రాన్ని అందజేసి బాగా చదువుకోవాలని అభినందించారు. మొదటి రోజు 500 మంది అభ్యర్థులకు కౌన్సిలింగ్ను ఆహ్వానించామన్నారు. ఈ సందర్భంగా IIIT కళాశాల మెయిన్ ఎంట్రన్స్ గేట్ వద్ద టోకెన్లు తీసుకుని సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థులు తమ అడ్మిషన్ ఫారాలను నింపి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేసి తమ అడ్మిషన్లను పొందారని డైరెక్టర్ విజయ్ ప్రకాష్ ఈ సందర్భంగా తెలిపారు. శనివారం 510 మందిని ఆహ్వానించినట్లు తెలిపారు. 2 రోజుల్లో 1010 మంది విద్యార్థులను కౌన్సిలింగ్కు పిలిచామని అనంతరం ఆయన తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీప్రియ మాట్లాడుతూ విద్యార్థులు సైబర్ నేరాలకు లోను కాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అలాగే మానసిక ఒత్తిడికి లోను కాకుండా ధైర్యంగా ఉండాలని తెలిపారు. క్యాంపస్లో మంచి వాతావరణంలో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో IIIT ఏవో రవికుమార్, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను అలా చక్కదిద్దాను మీ పిల్లల్ని దారిలో నేను తీసుకొస్తాను. నేను ఆ మాట నా పేరు విజయ్ ప్రకాష్. నేను IIIT ఆర్కే వ్యాలీ క్యాంపస్కి డైరెక్టర్గా ఉన్నాను. మనకి 19వ తారీఖు 20వ తారీఖున 500 మెంబర్స్ 500 మంది ఈచ్కి మన అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అన్ని ఏర్పాట్లు ఖచ్చితంగా చేయబడ్డాయి. ఫుడ్ దగ్గర నుంచి, అకామిడేషన్ దగ్గర నుంచి, సెక్యూరిటీ అన్నిటికీ మనం అన్నీ అరేంజ్ చేసామండి. ఓకే, ఏ ప్రాబ్లం లేకుండా ఇప్పటివరకు ఈరోజు మొత్తం బాగా జరిగింది. రేపు కూడా బాగా జరుగుతుందని ఆశిస్తామండి. నమస్కారం. ఓకే సార్. కడప మాసాపేటకు చెందిన హేమలత మిస్ క్రౌన్ ఆఫ్ రాయలసీమ 2026 విన్నర్గా నిలవడం కడప నగరవాసులకే గర్వకారణమని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. ఇటీవల కడపలో జరిగిన మిస్ క్రౌన్ ఆఫ్ రాయలసీమ 2026 పోటీల్లో విన్నర్గా నిలిచిన డాక్టర్ హేమలత ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డిను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ మన కడప నగరం మాసాపేటకు చెందిన హేమలత వైద్య విద్యను అభ్యసించి ప్రస్తుతం రిమ్స్లో MS చేస్తూ ఈ పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకోవడం జరిగిందన్నారు. హేమలత చదువులో కూడా రాణించి భవిష్యత్తులో ఉత్తమ వైద్యురాలుగా తమ వంతుగా ప్రజలకు సేవలు అందిస్తూ మంచి డెంటిస్ట్గా పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. మిస్ క్రౌన్ ఆఫ్ రాయలసీమ పోటీలో నిర్వహించిన డాక్టర్ నిహారిక, అనిరుద్ యువతను ప్రోత్సహిస్తూ వారిలోని టాలెంట్ను వెలికి తీయడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి పోటీలను మరిన్ని నిర్వహించి యువతకు ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం పోటీల నిర్వాహకులు డాక్టర్ నిహారిక, అనిరుద్ధులు తాము ఇటీవల నిర్వహించిన కార్యక్రమం విన్నర్ డాక్టర్ హేమలత తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. Transplant comes to technology. So you can start doing the technology. Your transplant is different. Just no. This is no. 70% dentists only. Patients reach for that. Yeah, yes. You start competing with dermatology. All in 10 years of dermatology.
అందరికీ నమస్కారం. హేమలత మాసాపేటలో నివాసితురాలు. అలాగని ఇక్కడే మన రిమ్స్ లో చదివింది. ఇప్పుడు పీజీ రిమ్స్ లో చేస్తా ఉంది MDS గా. ఈ మధ్య జరిగిన మిస్ రాయలసీమలో విన్నర్ గా గెలిచింది. మన కడపకు గర్వకారణంగా తను ఈ యొక్క పోటీలలో గెలవడం జరిగింది. కడప వాసులందరి తరఫున హేమలతకు కంగ్రాట్స్ తెలియజేసుకుంటున్నాను. దీంతో పాటు చక్కగా MDS చదువుతా ఉంది. చదువులో కూడా బాగా రాణించాలా, మంచి డాక్టర్ అవ్వాలా, మంచి డెంటిస్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. ఈవెంట్ ఆర్గనైజర్స్ డాక్టర్ నిహారిక, అనిరుద్ధ్, యంగ్స్టర్స్, యువతకి చాలా ప్రోత్సాహకరంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ని జరిపి ఇక్కడ ఉన్న టాలెంట్ ను బయట తీసుకురావడానికి వాళ్ళంతా కృషి చేశారు. విష్ణుప్రియ హోటల్లో ఈ యొక్క కాంపిటీషన్స్ జరిగినాయి. అందులో మన కడప అమ్మాయి రాయలసీమ అంత నుంచి పార్టిసిపేట్ చేసినా కూడా మన కడపలోని మన మాసాపేట నుంచి ఎంపిక కావడం అనే సంతోషదగిన విషయము. అలాగనే నిహారికకి, అనిరుద్ధికి ఇద్దరికి కంగ్రాట్స్ తెలియజేసుకుంటున్నాను. అందుకనే భవిష్యత్తులో ఇంకా అనేక ప్రోగ్రాంలు చేసి ముందుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. డాక్టర్ కే హిమలత. నేను కడపలోని మాసాపేట ప్రాంతంలో నివసిస్తున్నాను. నేను కడప రిమ్స్ లో నేను మాస్టర్స్ ఇన్ డెంటల్ సైన్సెస్ ఇప్పుడు పీజీ చేస్తున్నాను ఫస్ట్ ఇయర్. మన కడపలో 31st మే క్రౌన్ ఆఫ్ రాయలసీమ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో నేను మిస్ రాయలసీమ మిస్ కేటగిరీలో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ ఆ కేటగిరీలో నేను విన్ అవ్వడం కూడా జరిగింది. అండ్ ఈ షో అనేది డాక్టర్ నిహారిక, ఎన్కే సెలబ్రిటీ క్లినిక్స్ అధినేత అండ్ గృహలక్ష్మి ఫుడ్స్ అధినేత అనిరుద్ధ్ గారు అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ అధినేత ఓబుల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ షో కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇందులో 9 కేటగిరీస్ లో పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. 4 years to 40 years నుంచి చిన్న పెద్ద అందరూ వాళ్ళ ఇంట్రెస్ట్ తో ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ ఇలాంటి షో అనేది కడపలో కండక్ట్ చేయడం ఇదే మొదటిసారి. అండ్ మాలాంటి వాళ్ళకి మన టాలెంట్, మన కాన్ఫిడెన్స్ షోకేస్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ నిహారిక, అనిరుద్ధ్ గారు అండ్ ఓబుల్ రెడ్డి గారు ఫర్ క్రియేటింగ్ సచ్ ఎ హ్యూజ్ ప్లాట్ఫామ్ ఫర్ us and to showcase our talent. And thank you so much. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు మానసిక దివ్యాంగుల సమక్షంలో నిర్వహించడం అభినందనీయమని డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి తెలిపారు. రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్ఎస్యూఐ నేత మామిళ్ల బాబు ఆధ్వర్యంలో స్థానిక పాత రిమ్స్లోని అల్షిఫా మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలో పండ్లు పంపిణీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన విజయజ్యోతి మాట్లాడుతూ నగరానికి చెందిన రఫీ గత 36 సంవత్సరాలుగా మానసిక దివ్యాంగులను ఒకచోట చేర్చి వారికి అన్ని విధాల తోడ్పాటు అందించడం అభినందనీయమన్నారు. నిస్వార్థంగా దేశ క్షేమం కోసం పాటుపడే వ్యక్తి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఇలాంటి సేవా కార్యక్రమాలలో నిర్వహించడం, అందులో తాను పాల్గొనడం ఆత్మ సంతృప్తినిస్తోందన్నారు. రాహుల్ గాంధీ ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో నిర్వహించుకుంటూ దేశాన్ని అభివృద్ధి పదంలో పయనింపచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాబోయే ప్రధానమంత్రి వారి జన్మదిన నమస్తే. ఈరోజు లోక్సభ ప్రతిపక్ష నేత, తర్వాత ఎంతో నిస్వార్థంగా దేశ క్షేమం కోసం పాటుపడేటువంటి నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారి జన్మదినం సందర్భంగా ఇక్కడ మన యొక్క జిల్లా యొక్క
ఎన్ఎస్సియు అధ్యక్షుడు మామిళ్ళ బాబు గారు ఈ కడప నగరంలో ఉన్నటువంటి ఆల్ షిఫా ఈ దివ్యాంగుల ఇటువంటి మానసిక దివ్యాంగుల యొక్క ఆశ్రమంలో ఈ భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 26 సంవత్సరాలుగా జిలానీ గారు ఈ రఫీ గారు ఇక్కడ ఈ ఆశ్రమం ఏర్పాటు చేసి మానసిక దివ్యాంగులు, వారు నడచలేని వారు, తర్వాత అన్ని రకాలుగా అంటే ఒక రకంగా వెనుకబడినట్లు ఉన్నటువంటి పిల్లలందరినీ ఇక్కడ సేకరించి వారికి సేవ చేస్తూ, చదువు చెప్పిస్తూ, వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇదంతా ప్రశంసనీయం. ఈరోజు గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా వారికి ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం ఎంతో హర్షదాయకము. ఈ రకంగా వాళ్ళు తమ స్వార్థం కోసం కాకుండా సమాజం కోసం బాగుపడేదానికి చేసే వాళ్ళందరినీ ప్రోత్సహించవలసిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉంది అని ఈ సమయంలో తెలియజేసుకుంటూ మరొకసారి బాబుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా కడపలోనే ఆధార్ సేవలు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే మాధవరెడ్డి, జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులరెడ్డిల వెల్లడి. కడప నగరంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. ఐషిఫా మానసిక వికలాంగుల కేంద్రాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ నేతలు. పెద్ద దస్తగిరి హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా అక్రమంగా కేసు నమోదు చేశారు. నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.